రాష్ట్రంలో ఇల్లు లేని పేదింటి అక్కా చెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేస్తున్నారు సీఎం జగన్. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ కింద 47 కోట్ల రూపాయల నిధులను ఇవాళ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో 12.77 లక్షల మంది లబ్ధిదారులకు పావుల వడ్డీ రుణాలు ఇప్పించిన ప్రభుత్వం రెండో విడతగా 4.07 లక్షల మందికి వడ్డీ రియంబర్స్ కింద 46.9 కోట్ల రూపాయలను విడుదల చేసింది. సీఎం జగన్ గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి బ్యాంకు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను జమ చేశారు. పేద ఇంటి కలను సాకారం చేయడం ద్వారా అక్కా చెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వగలిగామన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పావుల వడ్డీకే ప్రతి అక్కా చెల్లెమ్మలకు మంచి చేస్తూ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పురోగతిని వేగం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. 12,77,373 మంది ఒక్కొక్కరికి 35,000 రూపాయలు చొప్పున పావుల వడ్డీకే రుణాలు ఇప్పించడం, వాటికి సంబంధించి ఈ 4,07,323 మందికి పావుల వడ్డీ కింద జమ చేస్తా ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ప్రతి 6 నెలలకు ఒకసారి కార్యక్రమం జరుగుతూ పోతా ఉంది. దేశ చరిత్రలో ఇటువంటి కార్యక్రమం ఎక్కడా జరగదన్నారు సీఎం జగన్. 35,000 రుణాలను పావుల వడ్డీకే ఇస్తున్నామని గతంలో ఎప్పుడూ జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు అక్కా చెల్లెమ్మలకిచ్చామని, అందులో ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోందని సీఎం జగన్ తెలిపారు. బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎవరు సాహసం కూడా బహుశా చెయ్యని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు. ఏకంగా 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, అందులో ఇప్పటికే 22,25,000 ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం, దాదాపుగా 3,70,000 రూపాయలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, ఆ ఇంటి నిర్మాణానికి అయితేనేమి ఖర్చు అవుతా ఉన్న పరిస్థితుల్లో 1,80,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా ఇస్తూ ఉన్నాం. మరో 35,000 రూపాయలు దాదాపుగా అక్క చెల్లెమ్మలకు పావుల వడ్డీకి రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇసుక దాదాపుగా 15,000 రూపాయలు వాల్యూ చేసే ఇసుకను ఉచితంగా ఆ ఇంటికి సంబంధించి అక్క చెల్లెమ్మలకు ఫ్రీగా ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నాం. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31 లక్షల ఇళ్ల పట్టాలను అక్కా చెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు 1.80 లక్షల చొప్పున ఇవ్వడంతో పాటు ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా 15,000 రూపాయలు, సిమెంట్, స్టీలు, మెటల్, ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామాగ్రిని కల్పిస్తున్నారు. పావుల వడ్డీకి 35,000 రూపాయల చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తం ఒక్కో లబ్ధిదారుకు 2.70 లక్షల చొప్పున లబ్ధి చేకూర్చుతున్నారు. వీటితో పాటు అదనంగా మరో 1 లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నారు. గతంలో దాదాపు 4.5 లక్షల మందికి ఇదే కార్యక్రమం కింద 47 కోట్ల రూపాయలను సీఎం జగన్ విడుదల చేశారు. ప్రతి 6 నెలలకోసారి ఈ కార్యక్రమం జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు.